బిగ్ బాస్ ప్లస్ అయిందా మైనస్ అయిందని? బిగ్ బాస్ అన్నది డెఫినెట్లీ ప్లస్ నాకు సంబంధించిన వరకు అయితే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫేమ్ ఉండి మనము ఆల్రెడీ ప్రీ ఫ్యాన్ బేస్ ఉండి చాలా వర్క్ చేసి ఉండి మనం అక్కడికి వెళ్తే ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అన్న థింగ్ ఉంది. అసలు నేను తెలియడమే జనాలకి ఎవరికి తెలియదు కదా. యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ వెళ్ళి ఇంతమందికి నేను తెలియగలిగే తెలిసేలాగా అయింది అంటే, సో ఇట్స్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. సో డెఫినెట్లీ అది నాకు ప్లస్ అయిందని అనుకుంటున్నాను. బిగ్ బాస్ 8లో కప్పు రాలేదని ఫీల్ అయ్యావా చివరిలో? కొంచెం ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే చివరి వరకు వెళ్ళి అక్కడ అది రాలేదని ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ వెంటనే నేను కోపప్ అయిపోయినా ఒక 5 to 10 minutes అనుకొని అక్కడ పేరెంట్స్ని కలిసి దాని నుంచి బయటకు వచ్చేసి దాన్ని ఇంకా వేరే వర్క్స్ మీదకి వెళ్ళిపోయాను అంతే. సూపర్. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, డాక్టర్లు అంతా మంచి యాక్టర్స్ అవుతారు, లేకపోతే మంచి మంచి డైరెక్టర్లు అవుతారు. హాయ్ నాన్న సినిమా డైరెక్టర్ కానీ, సందీప్ రెడ్డి వంగ కానీ, వీళ్ళంతా డాక్టర్స్. ఈ మధ్య హిట్ 3 శైలేష్ కొల్ల కూడా ఎంబీబీఎస్. వీళ్ళంతా ఏంటి, మీ డాక్టర్స్కి మంచి కథలు రాస్తారు, ఎక్కడ దొరుకుతాయి? థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీది? అంటే డాక్టర్స్కి ఏంటంటే కొంచెం అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ వైజ్ అంటే మన హ్యూమన్, నాకు పర్టికులర్గా మెడికల్ ఫీల్డ్ ఎట్లా హెల్ప్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ ఎమోషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్నో వేల లక్షల మందిని డైలీ వాళ్ళు వస్తూ ఉంటారు. నేను 5.5 years టైం స్పాన్లో నేను మెడిసిన్ చేసే టైంలో ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసి నాకు చాలా ఫస్ట్ 2-3 years అయితే నాకు చాలా అంటే ఏంటి ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో, ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి ఈ ప్రపంచంలో అని ఫస్ట్ నాకు రియలైజ్ అయింది.